కాంగ్రెస్ బహిష్కృత నేత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో అసెంబ్లీలోని ఎల్ఫీలో భేటీ అయ్యారు. అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన బీసీ బిల్లుపై చర్చించినట్లు తెలుస్తోంది. అలాగే ఈరోజు అసెంబ్లీలో బీసీ బిల్లును ప్రవేశపెట్టిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డిని నిలదీయడానికి తనకు మద్దతు ఇవ్వాలని ఎమ్మెల్సీ మల్లన్న కేటీఆర్ను కోరారు. కాంగ్రెస్ బహిష్కృత నేత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో అసెంబ్లీలోని ఎల్ఫీలో భేటీ అయ్యారు. అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన బీసీ బిల్లుపై చర్చించినట్లు తెలుస్తోంది. అలాగే ఈరోజు అసెంబ్లీలో బీసీ బిల్లును ప్రవేశపెట్టిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డిని నిలదీయడానికి తనకు మద్దతు ఇవ్వాలని ఎమ్మెల్సీ మల్లన్న కేటీఆర్ను కోరారు. అలాగే బీసీ బిల్లుకు కేంద్రం చట్టబద్ధత కల్పించేలా ఢిల్లీ వేదికగా తాము చేయబోయే ధర్నాకు మద్దతు ఇవ్వాల్సిందిగా తీన్మార్ మల్లన్న బీఆర్ఎస్ పార్టీని కోరారు. కాగా ఎమ్మెల్సీ ఎన్నికల ముందు మల్లన్న ఓ వర్గం నేతలపై తీవ్రస్థాయి వ్యాఖ్యలు చేశారు. దీంతో కాంగ్రెస్ పార్టీ నేతలు ఆ పార్టీ హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లగా పార్టీ నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించినందుకు మల్లన్నను కాంగ్రెస్ పార్టీ నుండి తొలగిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీలను ఏకం చేస్తూ వారి హక్కుల కోసం ఉద్యమం చేస్తున్న సంగతి తెలిసిందే. తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీలను ఏకం చేస్తూ వారి హక్కుల కోసం ఉద్యమం చేస్తున్న సంగతి కూడా తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కులగణనపై ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. అలాగే కులగణన నివేదికలను తన యూట్యూబ్ ఛానల్ లైవ్లో కాల్చివేశారు. అలాగే బీసీలందరూ కులగణన పత్రాలను తగలబెట్టాలని ఆయన పిలుపునిచ్చారు. డిక్లరేషన్ మీద ఓట్లు వేసుకున్నాడు బీసీలో